హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే కువైట్లో డ్రైవింగ్ చేసే వారికి అక్కడి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాటి వివరాలను ఒకసారి పరిశీలిస్తే, వాస్తవంగా కువైట్లో మన దేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఈ ప్రవాసులు ఉండడం జరుగుతోంది. అయితే అక్కడ డ్రైవింగ్ చేసి బతికే వాళ్ళ కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది కువైట్ సర్కార్. అదేంటంటే మొన్నటి వరకు అక్కడ పనిచేసే డ్రైవర్ల లైసెన్స్ చెల్లుబాటు 1 సంవత్సరం పాటే ఉండేది. అయితే దాన్ని 3 సంవత్సరాలకు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు మాన్యువల్గా 1 సంవత్సరం చెల్లుబాటు లైసెన్స్ మాత్రమే డ్రైవర్ల దగ్గర ఉంది. అయితే 3 సంవత్సరాల లైసెన్సు చెల్లుబాటు ఉండే కార్డుల కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికోసం ఒక మొబైల్ యాప్ను కూడా తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. అతి త్వరలోనే దీన్ని లాంచ్ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను అందులో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ మనం పొందవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి.